ఆయిల్, పాలకూర. వావ్, పచ్చగా ఉంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఫస్ట్ చూసారు కదా, వాయిస్ ఇవ్వలేదు. మామూలుగా చెప్తూ చేద్దాము అనేసి నేను స్టార్ట్ చేశాను. ఈలోగా వెనకమాల నుంచి మా హస్బెండ్ ఏమో ఆకుకూర పచ్చగా ఉంది, ఎర్రగా ఉంది అని కామెంట్ ఇస్తున్నారు. ఇంకెందుకులే, ఇంకా కామెడీ అయిపోతుంది అనేసి ఇంకా అది స్కిప్ చేసేసి నేనే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎప్పుడు మనం పాలక్ పప్పు ఏదైనా సరే, ఆకుకూర పప్పు లేదంటే ఆకుకూర ఫ్రై చేస్తాం కదా. ఈసారి ఏంటంటే పాలక్ ఆమ్లెట్ చేద్దాం అనేసి ఇలా చేశానన్నమాట. చాలా బాగుంది, మంచిగా కుదిరింది కూడా. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పిల్లలు ఆకుకూరలు తినడం అనేది కష్టం కదా. సో వాళ్ళకి ఇలా ఆకుకూర వేసేసి, ఏదైనా సరే, ఈ పాలకూర వేసాను ఇక్కడైతే, మీరు దాంట్లో తోటకూర అయినా ఇంకా ఏదైనా సరే వేసి ఇలా ఆమ్లెట్ చేసి పెట్టవచ్చు. లేదంటే ఇలా ఎగ్ బీట్ చేసేసి దాంట్లోనే ఆకుకూర ఎగ్ ఫ్రై లాగా కూడా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా. ఆకుకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా కనుక ఇస్తే పిల్లలు అయితే ఈజీగా తింటారు, ఆకుకూరలు తినని పిల్లలు కూడా. ఇక్కడ నేను ఉలవకట్టు చేశాను అన్నాను కదా. ఈ ఉలవకట్టు రెసిపీ అనేది కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే కూరగాయలు ఏం అవసరం లేదు, ఈ పిండి ఉంటే మనం చేసుకోవటం అనేది చాలా ఈజీ అనమాట. దీన్ని ఉలవపప్పు అని కూడా అంటారు. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.